అండి, అందరికి ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలి. ఈరోజు చిన్న మినీ బ్లాగ్ అండి, ఈవినింగ్ బ్లాగ్ వచ్చేసి ఈరోజు మా బుడ్డదానికి బాగా క్రేవింగ్స్ వచ్చేస్తున్నాయి, ఆకలి వేసేస్తుందంట. ఈరోజేమో నాకేం పని కాక ఏం చేయలేదు. అయితే సరే అని చెప్పి కొట్టుకెళ్ళి మ్యాగీ ప్యాకెట్లు అయితే తెచ్చుకుందండి. ఇప్పుడైతే దీనికి మ్యాగీ చేసి ఇచ్చేద్దాం. మీరు ఎట్లా ఎన్ని వెరైటీస్ చేస్తారు ఏంటి మ్యాగీలో అనేది నాకు కామెంట్ చేసి ఇచ్చేయండి. ఇప్పుడైతే మ్యాగీ చేసుకుంటే అయితే మనం మాట్లాడేసుకుందాం. కళాయి పెట్టేసుకున్నానండి, దాంట్లో అయితే వాటర్ పోసేసుకుందాం. ఒక గ్లాసున్నర అయితే పోసాను వాటర్. ఈ వాటర్ని అయితే మరగనిద్దాం. లోపు మ్యాగీ కట్ చేసుకుంటే అయితే మాట్లాడిస్తాను. మ్యాగీలో చాలా వెరైటీలు ఉన్నాయి కదండి. మా పిల్లలకి అయితే హిప్పీ ఇష్టం ఉండదు, మ్యాగీ ఇష్టం అండి వాళ్ళకి. ఇంకా అందుకని చెప్పి మ్యాగీ తెచ్చుకుంటారు ఎప్పుడు. మ్యాగీలో మీరు ఎన్ని వెరైటీస్ చేస్తారు ఏంటి అన్నది చెప్పేసండి ఒకసారి. నేనైతే ఓన్లీ ఇట్లా వాటర్ వేసి అయితే ఇట్లా మసాలా పొడి ఇవన్నీ వేసి అయితే ఒకటి చేస్తానండి. ఇంకోటి వచ్చేసి విడిగా ఈ మ్యాగీ ఉంటుంది కదా, దీన్ని ఉడకపెట్టేసేసి నూడిల్స్ లాగా ఎగ్ వేసేసి అయితే ఇట్లా నూడిల్స్ చేసినట్టయితే చేసేస్తానండి ఇంకో రకం. ఇంకోటి వచ్చేసి క్యారెట్స్ అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ ఉల్లిపాయ ముక్కలు అవన్నీ వేయించుకుంటూ అయితే ఇంకోలా చేస్తాను. ఇంకో వెరైటీ వచ్చేసి డైరెక్ట్గా ఎగ్ ఉండదు కదండి, మనం ఈ మ్యాగీ ఉడికేటప్పుడు ఎగ్ అయితే పగలగొట్టి చేసేస్తాను. నేనైతే 4 వెరైటీస్ చేస్తానండి ఇందులో. మీరు ఎట్లా చేస్తారు ఏంటి అన్నది కూడా కామెంట్ చేసేసేయండి. వాటర్ అయితే మసిపోతున్నాయి, మ్యాగీ అయితే వేసేసుకుంటాను. నిజంగా చాలా బాగుంటుందండి, నాకు కూడా చాలా ఇష్టం. ఇంకా మా పిల్లలకి చేసేటప్పుడు నాకు కూడా పెడతారు వాళ్ళు, తిని మమ్మీ అని చెప్పి. ఇంకా నాకు కూడా వాటర్ కావాలి వాళ్ళతో పాటు. మీరు కూడా అంతేనా? మీ పిల్లలు తినేటప్పుడు వాటర్ కావాలని పెంచి పెడతారా? ఇప్పుడైతే మ్యాగీని అయితే ఉడకనిద్దాం. నిజంగా అండి చాలా బాగుంటుంది మ్యాగీ. తినకూడదు అంటారు కానీ ఎప్పుడన్నా ఒకసారి తినచ్చు, ఏం కాదు. మరీ తినకుండా ఏముంటామండి, మనకే క్రేవింగ్స్ వస్తాయి. పిల్లలు ఎట్లా తినకుండా ఉంటారు చెప్పండి. మ్యాగీ అయితే ఉడుకుతుందండి. మా బుడ్డదానికైతే సూప్గా ఉండడమే ఇష్టం అండి. అది గట్టిగా ఉండడం ఇష్టం ఉండదు దానికి. బుడ్డోడికేమో గట్టిగా ఉండడం ఇష్టం వాడికి, దానికేమో అలా ఇష్టం. ఈ మ్యాగీ చేసినప్పుడల్లా నన్ను చంపేస్తారు. దానికేం సూప్ కావాలి, వాడికేం సూప్ వద్దు. మళ్ళీ ఒకరికి ఎక్కువ వేసాం ఒకరికి తక్కువ వేసామని చెప్పి. మీ పిల్లలు కూడా అంతేనా మీ ఇంట్లో? మ్యాగీ అయితే ఉడుకుతుందండి. నిజంగా చాలా రోజులు అయింది మీతో ఇట్లా డైరెక్ట్గా నేను మాట్లాడి, చాలా హ్యాపీగా అయితే అనిపిస్తుంది. వెయిట్ ఇంకా బొడ్డోడు రాలేదండి ఈరోజు. వాడు సెకండ్ ట్రిప్పే వచ్చేసేది. అంటే ఈరోజు స్కూల్ దగ్గరికి వెళ్ళాం ఫీజు కట్టడానికి. అదే కొంచెం ప్రిన్సిపల్ సార్ దగ్గరికి తీసుకెళ్ళాం. వాడికి బాగా క్లాస్ అయితే పీకారు. చూడాలి ఈరోజు వాడి రియాక్షన్ ఎట్లా ఉంటుంది ఏంటన్నది. లేకుంటే ఫోన్ చూస్తున్నాడండి, ఇంటికి రావడం ఫోన్ చూడడం, తినడం 1 గంట ఫోన్ ఎదురు పెట్టుకుని అట్లా ఫోన్ చూస్తున్నారు. అది మంచిది కాదు నాని అని చెప్పినా కూడా అట్లానే ఫోన్ చూస్తూనే ఉంటున్నాడు. అది నాకు నచ్చలేదు. అందుకని చెప్పి నేనైతే సార్ ముందే పిలిచి వాళ్ళ మిస్కి తనకైతే కంప్లైంట్ అయితే ఇచ్చాను నేను. ఇంకా సార్ కూడా గట్టిగా మాట్లాడారు. సరే మేడం, ఇక్కడ నుంచి చూడండి, 1 వారం చూడండి, మీకు ఏమన్నా అట్లానే ఉంటే బాగా ఇంకా మారలేదనిపిస్తే ఒకసారి మళ్ళీ రండి, నేను మాట్లాడతాను. రోజు నాకు ఫోన్ చేసి నువ్వు చెప్పాలి భరత్, వర్క్ అయిందా లేదా ఏంటన్నది నాకు చెప్పాలని చెప్పి సార్ గట్టి క్లాస్ స్పీకరు. పాపం ఏడ్చేసాడండి బాగానే, కానీ నేను జాలి పడలేదు ఏడుస్తుంటే. ఎందుకంటే వాళ్ళు చెప్తున్నప్పుడు మనం అయ్యో నాని అని బొజ్జుకిస్తే ఇంక వాళ్ళ భయం ఏముంటుంది. ఇప్పుడు నా భయం ఎట్లా పోయింది వాడికి, వాళ్ళ తాతయ్య వాళ్ళందరూ చేసిన గారాబానికి. ఇంకా వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు కూడా మనం ఇట్లా చేస్తే ఏమేముంటుంది ఇంకా. అందుకని చెప్పి ఏడుస్తారు సార్ తెత్తే అని చెప్పి నేనేం మాట్లాడలేదు. చూస్తున్నాను నాకు వెళ్ళి నేను బొజ్జగిస్తానేమో అని చెప్పి. నేనైతే ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదండి. చెప్పింది నేనే, గట్టిగా నిలబడింది కూడా నేనే. ఇంకా చూడాలి ఈరోజు వాడు ఎట్లా ఉంటాడు ఏంటి, రాగానే ఫోన్ అడుగుతాడా, వర్కులు చేస్తాడా ఏంటి అనేది చూడొచ్చండి. చూడగా కాదుగా ఒక 10 నిమిషాలు అట్లా చూడొచ్చు. కానీ వాడు ఎట్లా కాదండి, గంటల తరబడి చూస్తాడు వాడు. ఫోన్ చేతికి వెళ్తే వాడు తినుకుంటే ఎంతసేపైనా ఉంటాడు, కానీ వర్కులు రాయడానికి స్నానం చేయడానికి రాడు. అందుకని చెప్పి నాకు చాలా చికాకు. ఏదైనా పని చెప్పినా కూడా చేయడండి. చాలా అసలు బద్ధకం. వాడంత బద్ధకం వస్తుంది నేను ఎక్కడ చూడలేదు. వాడికి అంత బద్ధకం. మసాలా కూడా వేసేసుకుంటున్నాను, మ్యాగీ మసాలా. బాగుంటుందండి మ్యాగీ. ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి దీంట్లో, ఇంకెప్పుడైనా చూపిస్తాను నీకు. నాకు వీలు కుదరలేదు ఇప్పుడు అవన్నీ వేసి చేయడానికి. ఉన్నాయిలే కానీ ఇంట్లో అవన్నీ వేసి చేయడానికి వీలు కుదరలేదు. పని అసలు అవ్వలేదండి. ఇంకా ఈరోజు స్కూల్ దగ్గరికి వెళ్ళి రావడమే లేట్ అయిపోయింది. స్కూల్ దగ్గర ఇంకా కొన్ని సరుకులు అవి తీసుకొని వచ్చేసరికి ఇంకా లేట్ అయిపోయింది. ఇంకా అందుకని చెప్పి
దానికేం సూప్గా ఉంటేనే ఇష్టం, లేకపోతే ఇష్టం ఉండదు దానికి. మత్తికి ఇచ్చాను అనుకో, ఒకసారి చూడత్తి అని చెప్పి, వామ్మో నాకొద్దు వానపాములా ఉన్నాయనిద్దండి. నిజంగా వాళ్ళు కొంచెం ఆ మనుషులు కదా, పాతకాలం మనుషులు కదా. ఈ అంటే ఇవ్వండి మ్యాగీ అయితే అయిపోయింది, ఎమ్మి మ్యాగీ. ఇప్పుడైతే గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకుంటున్నాను. ఇంకా ప్లేట్లు అయితే వేసి ఇచ్చేస్తాను, తినేసిద్దానికి. చాలా ఆకలిగా ఉందంట ఈరోజు, అసలే ఆకలి ఉంటుంది. మ్యాగీ స్పూన్లు అన్నీ బాగొట్టేశారండి. 4 స్పూన్లు తెచ్చా, 4 బాగొట్టేశారు. ఎక్కడ ఇస్తారో. దీనికేమి ఇట్లా ఉండాలి, సూప్గా.